అపోస్తుల బోధ అంటే దేవుని యొక్క వాక్యం, స్పష్టమైనటువంటి దేవుని యొక్క వాక్యం. ఈ అపోస్తుల బోధను మనం ప్రతిదినం ఉదయం లేచి ఏం చేయాలా? చదువుకుంటూ రావాలి. ప్రతిదినం కూడా ఎంత కష్టమైనా ఒక అధ్యాయాన్ని మనం చదవాలి. అందుకోసమే మనం చదివించినాడు. చదివించినా కూడా దేవుని యొక్క వాక్యాన్ని చదవం. ఒకవేళ చదివినా దేవుడు నాతో మాట్లాడాలనే ఆశతో మనం చదవకుండా మానేస్తాం. ఏదో ఈ దినాన నేను చదవకపోతే మనం నాకేమైనా జరుగుతుందని ఊరికి అట్లా చదువుకుంటూ పోతాం అంతే. అది పద్ధతి కాదు. దేవుడు అపోస్తుల బోధను నాకు ఇచ్చినాడు. ఏం చేయండి? బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి మాట అపోస్తుల బోధనే. కనుక ఈ బోధను నేను నేర్చుకోవాలి. ఈ బోధను నా జీవితంలో అప్లై అనుసరించాలి. ఈ బోధనే నేను ఇతరులకు చెప్తూ ఉన్నప్పుడు నా జీవితాన్ని సరి చేసుకోవాలనే ఆశను మనం కలిగి ఉండాలి. అపోస్తుల బోధ, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి మాట కూడా దేవుని యొక్క అపోస్తుల బోధనే మనం చెప్పవచ్చు. కనుక ఈ దినాలలో ఆయా సంఘాలలో అపోస్తుల బోధ కాకుండా అనేక రకాలైనటువంటి బోధలు వస్తూ ఉన్నాయి. కనుక నీకు ఇష్టం వచ్చినట్టు ఏ సంఘానికంటే ఆ సంఘానికి పోకూడదు సుమా. ఒకవేళ పోయినట్లయితే అపోస్తుల బోధ నీకు దొరకకపోతే నువ్వేం చేస్తావంటే వెంటనే నీ జీవితంలో దేవుడు అనేకమైనటువంటి కార్యాలు చేయడానికి ఇష్టపడుతూ ఉంటే బ్లాక్ చేసిన వాడుగా ఉంటాం. నాకు వద్దులే అని చెప్పేసి మనమే ఆటంకమైనటువంటి పరిస్థితులు మనం తీసుకొచ్చే వారుగా ఉంటున్నాం. ప్రభు చక్కగా యబ్బాసియా ప్రాంతంలో అనేకమైన దేవుడు తన దాసులని ప్రాంతానికి నడిపించి తన యొక్క వాక్యాన్ని అపోస్తుల బోధను నీకు అందిస్తున్నటువంటి సమయాల్లో ఉపయోగించుకోవడం అవసరం. ఎంతో దేశాల్లో ఈ యొక్క మంచి ఆధిక్యతలు లేకుండా పోతూ ఉన్నారు. సౌదీ అరేబియాకి వెళ్తే ఇట్లా కూర్చొని ఆరాధన చేయడానికి వీలు లేదని. బహరీన్లో కూడా ఉంది ఇట్లాగే. దేవుని యొక్క వాక్యాన్ని బాగా ధారాళంగా అక్కడ సేవ మరి ఇక మనామా అని క్యాపిటల్ సిటీలో జరుగుతూ ఉంటున్నారు. మేమున్న ప్రాంతంలో లేదు. దేవుడు అందుకోసమే తీసుకెళ్ళాడో ఏమో మరి. కనుక ఇప్పుడు ప్రేమైనటువంటి వాళ్ళరా ఈ బోధ అపోస్తుల బోధ కొరకు మనం ప్రయత్నం చేయాలి. అయితే ఈ దినాల్లో ఎలాంటి బోధకులు వస్తున్నారు, బోధ వస్తుందో దేవుని వాక్యంలో మనం చూద్దాం. కనుక ఎక్కడికంటే ఎక్కడికి మనం పోవడానికి వీలు లేదు. దయచేసి చూడండి, పేతురు హెచ్చరిక చేస్తున్నాడు ఒక విషయాన్ని. 2వ పేతురు 2వ అధ్యాయం 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి, అటువలే మీలోను అబద్ధ బోధకులందరూ. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించు తమకు తామే శీఘ్రముగా నాశనం కలిగి చేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయంలో రహస్యంగా బోధించుదురు. అంతేకాదు, ఇంకా వారు అధిక లోపులై కల్పనా వాక్యాలు చెప్పుచు మీ వల్ల లాభం సంపాదించుకుందరు. వీళ్ళరా ఇదో ఎంతో భయంకరమైన పరిస్థితి. అంత్య దినాలలో దేవుని యొక్క వాక్యం ఉండేది ఉన్నట్టుగా చెప్పకుండా కల్పనా వాక్యాలు చెప్తూ, దేవుని వాక్యం ఒక రకంగా ఉంటే ఇంకో రకంగా చెబుతూ తప్పుదో పట్టిస్తున్నటువంటి పరిస్థితుల్లో మనం జాగ్రత్త, సరైనటువంటి సంఘాన్ని మనం ఎన్నుకోవాలి. ఇది బాగుందిలే, ఏ విధంగా కూడా బాగా గట్టిగా చెప్పరులే, నాకున్నటువంటి పరిస్థితిని ఎవరు కూడా తెలియజేయట్లేదు, బాగా మనకి యొక్క దురద చెవులు కలిగినటువంటి వారై కల్పనా కథలు సత్యము అనేటువంటిది లేకుండా అలాంటి పరిస్థితుల్లో గుండా తీసుకుని వెళ్తున్నటువంటి ఆ యొక్క ప్రాంతాలకు నువ్వు వెళ్ళినట్లయితే సహోదరా సహోదరి అపోస్తుల బోధన మనం పోగొట్టుకునేటువంటి వారముగా ఉంటాం. చాలా హీనమైనటువంటి పరిస్థితుల్లోకి మనం వెళ్తాం. కనుక అపోస్తులైనటువంటి బోధ మనకు ఎంతో శక్తివంతంగా ప్రభు ఎబ్రోను సంఘంలో మనకు ఇచ్చి ఉంటున్నాడు. దాన్ని మనం ఉపయోగించుకుందాం. సమయం లేదు కాబట్టి మన 2వ మెట్టుకి వెళ్దాం. దయచేసి 2వ మెట్టును ఎవరైనా చదవండి. సహవాసమందును. కనుక అపోస్తుల బోధ ఒక మెట్టు అయితే 2వ మెట్టు సహవాసం అనేటువంటిది ఉంది. దేవునితో సహవాసం మనం చేయాలి మొట్టమొదటిగా. 2వది మనుషులతో కూడా సహవాసం చేయాలి. అనేక సార్లు మనం దేవునితో సహవాసం చేస్తాం కానీ మనుషులతో సహవాసం చేయడానికి మనం ఇష్టపడం. అనగా నా మటుకు నేను రక్షణ పొందినాను చాలు, బైబిల్ గ్రంథం చదువుకుంటున్నాను, నేను నా ఇంట్లోనే ఉంటాను అంటే కుదరదు. దేవుని బిడ్డల సహవాసానికి మనం వెళుతూ రావాలి. అంత్య దినాలలో అంటే ఏం జరుగుతుందో చూడండి. అంత్య దినాలలో దయచేసి హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో ఓ చక్కని మాట ప్రభు మన కొరకు రాయించి పెట్టినాడు. అంత్య దినాల్లో ఏం జరుగుతుందో చూడండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం అండి.
ఎవరైనా సరే 24, 25 వచనాలు ఉన్నాయి, చదవండి. కొందరు మానుకుంటున్నారు. సమాజముగా కూడుట మానక, చూసారా, సమాజంగా కూడుట మానక అనేటువంటి హెచ్చరిక దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటుంది. కొంతమంది అయితే సమాజంగా కూడుకోవడానికి ఇష్టపడకుండా మానేస్తున్నారు. ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలెనని ఆలోచించము. సహోదరి సహోదరుడా, ఇదే సహవాసం. సహవాసానికి వస్తే ఏమిటంటే ఒకరినొకరము మనము ప్రేమ చూపించుకోవచ్చు, సత్కార్యాలు చేసుకోవచ్చు, కనుక ఒకరినొకరు హెచ్చరిక కూడా చేసుకోవచ్చు. కనుక మీ గురించి నేను నేర్చుకుంటాను, నా గురించి మీరు నేర్చుకోవచ్చు. ఒకరి గురించి ఒకరు నేర్చుకొని, ఒకరి గురించి ఒకరు గౌరవించుకొని, ఒకరు తర్వాత ఒకరు ప్రేమ చూపించుకొని, ఆ తర్వాత ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడాలి. కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే మానివేస్తూ ఉన్నారు, సమాజంగా కూడుట మానివేస్తూ ఉన్నారు. ఆ దినమైతే సమీపిస్తున్నది. ఏ దినము? దేవుని యొక్క రాకడ దినం సమీపిస్తూ ఉన్నప్పుడు శత్రువు తప్పుదో పట్టించినాడు. సహవాసానికి ఎందుకు పోతావులే, ఎప్పుడో సంఘానికి పోతే గట్టిగా వాక్యం చెప్తారులే అనేటువంటి తప్పుదో పట్టిస్తున్నటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలంటే, లేదండి నా జీవితం కొరకే కదా దేవుని వాక్యాన్ని వాళ్ళు చెప్పేది, కనుక ఈనాడు నా జీవితాన్ని కువైట్ లో నేను సరి చేసుకుని దేవుని ఆలయంలోకి వెళ్లి పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తే నేను చచ్చిన తర్వాత దేవుడు నాకు రాజ్యాన్ని ఇస్తాడని. అది ప్రాముఖ్యం అండి. ఇది టెంపరరీ, అది పర్మనెంట్ దాని కొరకు నేను చూస్తాను అని చెప్పేసి ఆ యొక్క తీర్మానానికి మనం రావాలి. సహోదరుడా, ఎన్నిసార్లు దేవుని ఆలయంలో దేవుని బిడ్డల సహవాసానికి రాలేకపోతున్నా. దేవుని బిడ్డల సహవాసానికి వచ్చినప్పుడు నీకు దొరుకుతున్నటువంటి సంగతి ఏంటంటే పురికొల్పు, అది రావాలి. కనుక ఈ పురికొల్పు అనేటువంటిది ప్రభువు తన బిడ్డల ద్వారా తెలియజేసేవాడుగా ఉంటున్నాడు. ఆ విధంగా మనము ఎంతో ఆదరించబడతాం, బలపడతాం. సహవాసములకి మనం తగ్గిపోకూడదు. ప్రేమ వల్ల అనేక సార్లు దాదాపు మేము 1 గంట ప్రయాణం చేసి దేవుని బిడ్డల సహవాసానికి వెళ్ళడానికి ఇప్పుడు కారులో పిల్లలందరినీ కుటుంబాన్ని తీసుకుని 1 గంట ప్రయాణం చేసి అక్కడికి వెళ్తా ఉన్నాం. ఎందుకు అంటే దేవుని బిడ్డల సహవాసం. అక్కడ వెళ్ళిన తర్వాత ఎవరి దగ్గరైనా ఒకరితో మాట్లాడినప్పుడు ఆదరణ దొరుకుతుంది, లేదా మనం వారితో మాట్లాడినప్పుడు వాళ్ళకు సంతోషం దొరుకుతుంది. అలా చేయడానికి అది దేవుని బిడ్డల సహవాసము అని అంటాం. కాబట్టి ప్రేమైనటువంటి వాళ్ళారా, మనము సహవాసానికి రావడానికి తీర్మానం చేసుకుందాం. ఆ దినాలలో అపోస్తలుడైనటువంటి పేతురు గారు సముద్రం ఒడ్డున ఫిలిప్పీ పట్టణంలో దేవుని సువార్తను అందిస్తూ ఉంటే, ప్రార్థన కూడిక జరుపుతూ ఉంటే, స్త్రీలండి ఊదారంగు ఆ యొక్క బిజినెస్ చేస్తున్నటువంటి ఒక గొప్ప స్త్రీ లుదియమ్మ ఆమె పేరు. అవేం చేసిందంటే ఇంకా కొంతమంది స్త్రీలను తీసుకొని పోయి, ఇదిగో దేవుని దాసుడు అక్కడ సముద్రం ఒడ్డున దేవుని వాక్యాన్ని అందిస్తున్నాడు రండమ్మా అని చెప్పి అందరినీ తీసుకొని పోయి అక్కడ దేవుని యొక్క వాక్యాన్ని వినిపించింది. అప్పుడు ఆమె కూడా శ్రద్ధగా విన్నది కాబట్టి తన హృదయాన్ని దేవునికి అప్పగించినదిగా ఉంటున్నది. ఈనాడు ఆమె ఏం చేసిందంటే అంతటితో ఆగిపోలేదు. ఆ ఫిలిప్పీ పట్టణంలో ఒక సంఘం ఏర్పాటు కావడానికి కారణమైపోయింది. వాళ్ళ కుటుంబం అంతా కూడా రక్షణ పొందడానికి ఆస్కారం అయిపోయింది. ప్రియులారా, ఎంతో ధన్యత అండి. కనుక సముద్రం ఒడ్డున ఎక్కడో ప్రార్థన జరుగుతుంది, అది మనకెందుకులే అనుక. ఎంత దూరమైనప్పటికీ దేవుని యొక్క ఆలయములకు మనం రావాల్సినటువంటి పరిస్థితి వచ్చి ఉంటున్నది. ప్రియులారా, ఒకవేళ అలాంటి విధంగా మనం కనుక చేయకపోతే ఇప్పటి నుంచి అయినా ప్రభువా సహవాసానికి నేను వస్తాను, ఎవరు నడిపిస్తూ ఉంటున్నారు లేకపోతే ఫలానా వ్యక్తి నడిపిస్తూ ఉంటున్నాడు అనేటువంటిది నాకు అవసరం లేదు. నేను దేవుని బిడ్డల సహవాసానికి వెళ్ళమని నువ్వు చెప్పినా నేను వెళ్తాను ప్రభువా ఎప్పుడు మందిరానికి అని తీర్మానం చేసుకుని వచ్చినట్లయితే మన జీవితంలో ఒక్కసారి కాకపోయినా ఒక్కసారి ఒక విధమైనటువంటి దేవుడు మార్పు కలగజేసేవాడుగా ఉంటున్నాడు. ఇది సహవాసం అండి. కాబట్టి 3వ మెట్టుగా దయచేసి గమనించండి. 3వది ఏంటండి? చదవండి ఎవరైనా. రొట్టె విడుచుట ఎందు. రొట్టెను దేవుడు పెట్టినాడు. ఏమిటి రొట్టె? కొన్ని సంఘాలలో నెలకొకసారి. మా బహ్రెయిన్లో ఎబ్రోన్ సంఘం అనేటువంటిది చాలా దూరాన్ని ఉంది. అక్కడ వారం వెంబడి వారం పెడతారు. కొన్ని సంఘాల్లో అయితే చాలా సంఘాల్లో అండి నెలకొకసారి పెడుతున్నారు.
నెలకొకసారి పెట్టేది ఎక్కడుంది వాక్యంలో? ఇంటింటా ప్రతిరోజు వాళ్ళు రొట్టె విరుస్తూ వచ్చారు అపోస్తలులు, లేదా ఆదివారము రొట్టె విరుస్తూ వచ్చారు. కాబట్టి భక్త్ సింగ్ గారు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఏం చెప్పినాడు? భక్త్ సింగ్, ఒకవేళ నీకు ఇంటింటా తర్వాత ప్రతిరోజు రొట్టె విరుచుట నీకు సాధ్యం కాకపోతే కనీసం వారం వెంబడైనా నా యొక్క స్క్రిప్చర్స్ తెలియజేస్తుంది, నా వాక్యం తెలియజేస్తుంది, అందుచేత వారం వెంబడి వారం రొట్టె విడిచయ్యా అని చెప్పినప్పుడు భక్త్ సింగ్ గారు ఏం చేశాడు? ఆ క్రమాన్ని సంఘంలోనికి తీసుకొచ్చాడు. అప్పుడు మనం కూడా ఈ క్రమాన్ని ఆచరిస్తూ ఉన్నాం. కాబట్టి రొట్టె అనేటువంటిది ఏమిటి? ఇది ప్రసాదం కాదు. కాబట్టి ఈ రొట్టెను మనము విడవాలి. రొట్టె అని అంటే యేసుప్రభు యొక్క శరీరానికి సాదృశ్యంగా ఉందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంటున్నది. దేవుని వాక్యం సెలవిస్తా ఉంటున్నది, ఈ రొట్టె మీ ఈ యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరము మీ పాపముల కొరకు విడవబడింది. మన పాపముల కొరకు యేసయ్య యొక్క శరీరం విడవబడింది. కాబట్టి ఆ రొట్టె తీసుకుంటున్నప్పుడు మనం గుర్తు తెచ్చుకోవాల్సినది ఏమిటంటే, ప్రభువా, నా పాపాల కొరకు నీ శరీరము విడవబడిందయ్యా, ఎంత గొప్ప ప్రేమ అని ఆ రొట్టెను మనము తీసుకోవాలి. అప్పుడు మనం శక్తి పొందిన వారముగా ఉంటాం. అది గుర్తు తెచ్చుకోవడానికే మనము సహవాసంగా కూడుతూ వస్తూ ఉన్నాం. ఎంత ప్రాముఖ్యత! జీవితాన్ని సరి చేసుకుని ఆ రొట్టెను తీసుకోవాలి.